గైస్, ఈ వీడియోలో నేనైతే లాస్ట్ వీడియోలో ఈ క్యాన్వాస్ బోర్డ్ అయితే తయారు చేసాను. ఇప్పుడు దీని మీద అయితే పెయింటింగ్ వేస్తున్నాను. అది ఎవరి పెయింటింగ్ అయితే దుర్గాభవాని వచ్చేయండి చూద్దాను. నేనైతే ఫస్ట్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. బ్రష్తో అయితే ఎల్లో కలర్ని క్యాన్వాస్ బోర్డ్ మీద అయితే వేస్తున్నాను. ఎల్లో పెయింట్ క్యాన్వాస్ బోర్డు మీద వేసుకున్నాను. నీట్గా బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఎల్లో పెయింట్ అయితే నీట్గా వేసుకుంటున్నాను. బాగా ఎల్లో పెయింట్ అయితే ఈ క్యాన్వాస్ బోర్డు నేనైతే లాస్ట్ వీడియోలో తయారు చేసాను. మీరు చూడకపోతే వెళ్ళి చూసండి. ఇప్పుడే అయితే ఎల్లో పెయింట్ అయితే నీట్గా వేస్తున్నాను. ఇప్పుడైతే ఇదైతే నీట్గా వచ్చింది. మనకి మొత్తం అయితే పెయింటింగ్ నీట్గా అయితే వేస్తాం. ఇలా అయితే మీకు కొంచెం స్క్రీన్లో కలర్ వేరే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ కెమెరా లెన్స్ వల్ల అలవడింది. కలర్ అయితే ఎల్లోనే, మీకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు కనుక. ఇప్పుడైతే ఇది 5 minutes అయితే ఆన్ చేద్దాం. తర్వాత మనం పెయింటింగ్ చేద్దాం. ఇప్పుడైతే బ్లాక్ కలర్ పెయింట్ తెచ్చాను. ఇప్పుడైతే కళ్ళు తీసుకుంటాను అమ్మవారివి. ఇవి అయితే ఐబ్రోస్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే సరిగ్గా పర్ఫెక్ట్గా వచ్చిందని కాదు, నాకు ట్రై చేసినంత. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా బాగా నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మీకు కావాల్సిన పెయింటింగ్స్ వేస్తే ఇంకా బెటర్గా అయితే నీట్గా అయితే వేసుకుంటున్నాను. ఇది అయితే కళ్ళు బ్రష్ కదా, బ్రష్తో నీట్గా బుక్ అయితే తీసుకుంటున్నాను. పక్క చిన్న తక్కువ చిన్న మొత్తం పోయింది. అయితే ఈ పెయింట్ అయితే కట్ చేసుకొని మనం రెడ్ పెయింట్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే రెడ్ పెయింట్ అయితే తీసుకుంటాం. బొట్టు అయితే రెడ్ పెయింట్తో పెడుతున్నాను. తర్వాత పైన అమ్మవారికి 3వ కన్ను అయితే గీస్తున్నాను. నీట్గా అయితే అమ్మవారికి 3వ కన్ను అయితే గీసాను. ఇప్పుడైతే లిప్స్ వేస్తున్నాను. పక్కన చుక్కలు పెట్టుకొని లిప్స్ అయితే నీట్గానే వస్తాయి. లిప్స్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడైతే పక్కన కొంచెం డిజైన్గా అయితే వేద్దాం రెడ్ కలర్కి. ఇప్పుడైతే పక్కన నెక్స్ట్ అయితే కొంచెం బ్లాక్ కలర్ కొంచెం లైట్ అనిపించింది, అందుకే నేను మళ్ళీ బ్లాక్ కలర్ కొంచెం యాడ్ చేసుకుంటాను. అయితే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అయితే నీట్గా చేసుకుంటున్నాను. నీట్గా కొంచెం ఎక్కువ అయిపోయింది బ్లాక్ కలర్. అది వాటర్ కలర్స్ కదా, కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది ఆ పక్క కళ్ళకి, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దానికి. ఇప్పుడైతే నీట్గా వేసుకుంటున్నాను. ఇదైతే నీట్గానే వస్తుంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది. అమ్మవారి బొమ్మ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని క్యాన్వాస్ బోర్డు మీద అయితే పెడతాం. మనమైతే ఐస్ క్రీమ్ స్టిక్స్తో క్యాన్వాస్ బోర్డు తయారు చేసుకున్నాం. అయితే మనం కొంచెం చుక్కలు పెడతాం అమ్మవారికి. పైన కొంచెం ఉన్నట్టు అనిపించింది, ఇంకా మనం వైట్ పెయింట్ అయితే చుక్కలు పెట్టుకుంటున్నాం. నీట్గా అయితే డాట్స్ అయితే పెట్టుకున్నాం మనం. నేనైతే దీన్ని చక్కదాని మీద పెట్టాలి. కొంచెం బ్లాక్ కలర్ నీట్ వేసుకున్నాం. ఐబ్రోస్కి అయితే నీట్గా వేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఐబ్రోస్ మొత్తం వేసేసుకుంటున్నా కలర్. ఇప్పుడైతే అయిపోతుంది. కొంచెం నీట్గా అన్నీ అయితే నీట్గా పెట్టుకోవాలి. ఏది తప్పు జరిగినా పుట్టిద్ది. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇప్పుడు క్యాన్వాస్ టేబుల్ మీద అయితే పెడదాం. ఇదైతే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీని లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే బాగా కనిపిస్తుంది. దీని అవుట్పుట్ అయితే చూసేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.